వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. హర్ష సాయి ఫోటో చూస్తున్నారు కదా. సో ఈయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కంకణాల దీపక్ పేరు. ఇతను కూడా చాలా హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు బయట అని చెప్పేసి చెప్తున్నాడు. సో నేను చూశాను, చేస్తున్నాడు. అసలు ఏంటి హర్ష సాయి నుంచి ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు? ఇతని పర్సనల్ లైఫ్ స్టైల్ ఏంటి? పైగా ఇప్పుడు హర్ష సాయి బెట్టింగ్ చేసి ఒక కేసులో అయితే ఉన్నాడు. అసలు దాని గురించి మాట్లాడదాము క్లియర్ గా. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. సో హాయ్. ఏంటి ముఖ్యంగా నీకు వయసు ఎంత ఉంటుంది? 18 ఉంటాను. 18 ఉంటుంది. 18. సో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అవును, అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వ్యక్తికి పక్క వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన రావడం చాలా గ్రేట్. అవును. అప్రిషియేట్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఈ టైంలో ప్రాసెస్ లో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవును. అసలు నువ్వు ఎందుకు హర్ష సాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు? చాలా మంది ఉన్నారు కదా. వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే 9th క్లాస్ Hmm. నుంచి హర్షక్ గారు ఫ్యాక్స్ చేస్తుంటే నేను ఫ్యాక్స్ చేసినప్పటి నుంచి నేను అన్నని ఫాలో అయ్యా. 9th నుంచి. 9th నుంచి ఫాలో అయ్యా. ఫ్యాక్ట్ చెప్పిన తర్వాత డొనేషన్ అని ఒక వీడియో పెట్టాడు. నేను ఆశ్చర్యపోయా అసలు. మళ్ళీ డొనేషన్ చేస్తున్నాడు ఏంటి, ఇన్ని రోజులు ఫ్యాక్ట్ చేసి డొనేషన్ చేస్తున్నాడు ఏంటి. ఈ తర్వాత ఇక వీడియోస్ వస్తూనే ఉన్నాయి, డొనేషన్ డొనేషన్ Okay. డొనేషన్. చూసా అసలు సొసైటీలో నా సర్కిల్లో కానీ మన తెలంగాణ స్టేట్ లో కానీ హర్షణ లాంటి వ్యక్తి ఎవరు లేరు. అప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు కూడా ఎవరు లేరు అనుకుంటా. ఇక చూసా ఇక నేను డైరెక్ట్ డిసిషన్ తీసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. ఏం డిసిషన్ తీసుకున్నా అంటే హర్షణ ఇట్లా చేస్తున్నాడు కదా, ఇంత మంచిగా చేస్తున్నాడు కదా, ఫ్యాక్స్ చేశాడు, తర్వాత డొనేషన్ అనే థీమ్ కి వచ్చాడు. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ అనేది చాలా నచ్చింది. వచ్చి నేను హర్షణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఇన్స్పిరేషన్ గా తీసుకొని పబ్లిక్ లోకి వెళ్ళాలి, నాకున్నటువంటి డబ్బుతో నేను చేయాలి, పేదవాళ్ళకి చేయాలి అని డిసిషన్ తీసుకున్నాను. ఎక్కడికి మనీ నీకు? ఇప్పుడు నువ్వు 9th క్లాస్ నుంచి అన్నావు. సో అవును. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా? జాబ్ అంటూ ఏం లేదు లేదు. మరి ఇక్కడ. ఎక్కడిది మనీ? నీకు బయట హెల్ప్ చేయడానికి మనీ ఎక్కడిది? యాక్చువల్లీ ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ ఇచ్చిన మనీని నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకుని ఆ సేవ్ చేసుకున్నట్టు ఏదైతే పాకెట్ మనీ ఉంటుందో అది పేదవాళ్ళకి చేస్తున్నాను. నాకు తోచినంత సాయం నేను చేస్తున్నాను. సో చేస్తున్నావు, ఓకే. నా డౌట్ ఏంటంటే నువ్వు హర్ష సాయిని ఎంతగానో ప్రమోట్ చేస్తున్నావు. లిటరల్లీ మీన్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అని చెప్పేసి మంచి పరంగా వెళ్తున్నావు. మళ్ళీ ప్రమోట్ అంటే ఏదో అనుకుంటారు. సో నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నీకు డబ్బులు రాలేదా? నేను ఆశించలేదు. నువ్వు కావాలని చెప్పేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని హర్ష సాయిని ప్రమోట్ చేస్తున్నావు, ఈ విధంగా మంచి చెప్తున్నావు అని చెప్పేసి నేను అంటే నువ్వేమంటావు? అక్కడ నేను అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా అర్థం కావట్లేదు. అక్కడ నేను హర్ష గారి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కాబట్టి హర్ష బాస్ గురించి అనడానికి నాకు రైట్ ఉంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ బ్రదర్ ఉన్నాడు, మీ బ్రదర్ కి ఏదైనా అయితే మీరు ఊరుకోగలుగుతారా? ఎందుకు ఊరుకుంటే ఊరుకో. నేను కూడా అంతే. బట్ ఇక్కడ ఏమైంది అనే ఇష్యూ చూసుకుంటే మీ బ్రదర్ ఏం మంచి చేసి ఈ ఇష్యూ ఫేస్ చేయట్లేదు. బెట్టింగ్ యాప్స్ అది దానివల్ల ఎంత మంది చనిపోతున్నారు. రీసెంట్ గా నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా. మరి బెట్టింగ్ యాప్ చేసినప్పుడు ఈ విధంగా ఫేస్ చేయాలి కదా. మరి తప్పు గత రోజుల నుంచి, ఇప్పుడు కాదు, గత ఇయర్స్ బ్యాక్ 2017 లో బెట్టింగ్ యాప్ అనేది బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ అనేసి యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ కి రాకపోతుంటుండే. అప్పుడు చేశాడు. మీరు అంటారు కావచ్చు, ఒక్కసారి చేసినా చేయడమే, ఒక్కసారి హెల్ప్ చేసినా హెల్ప్ అని మీరు అంటారు. అప్పుడు చేశాడు, ఆపేసాడు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరు కలిసి టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే క్రికెటర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. మెట్రోలలో నేను ట్రావెల్ చేస్తుంటే కూడా చూసాను, ఆడండి గెలవండి అని ఉంటది. క్రికెట్ వీళ్ళు ఉన్నారు. ఇంకా ఏంటి 1x బెట్ ఇప్పుడు టెలివిజన్లలో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం, ట్విట్టర్ లో కూడా చూస్తున్నాం, వాట్సాప్ లో గ్రూప్లలో కూడా చూస్తున్నాం, యూట్యూబ్ లో 5 seconds యాడ్స్ కూడా అదే స్క్రోల్ అవుతుంది. ఇదంతా చేసినప్పుడు లేనిది, క్రికెటర్స్ చేసినప్పుడు లేనిది, హీరోలు చేసినప్పుడు లేనిది, స్క్రోల్ అవుతున్నప్పుడు చేసి లేని ఓన్లీ ఒక్క హర్ష సాయి గురించే హర్ష సాయి చేస్తేనే తప్పు వచ్చిందా? ఓన్లీ హర్ష సాయి గారి మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు నేనేమంటావు, బయట వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, మా హర్ష సాయి కూడా కొట్టి చంపేస్తాడు, ఆయన కూడా అడగకూడదు అని అంటావు. నేను ఆ పాయింట్ ఆఫ్ లో అనట్లేదు. ఓకే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఎగ్జాంపుల్ గా తీసుకోండి, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్. మీకు ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ లో, నాకు ఇన్కమ్ వస్తుంది. మీరేం చేస్తారు? ఎన్కేసుకుంటారు. నేనేం చేస్తా, నేను హెల్ప్ అనే కంటెంట్ తీసుకున్నా కాబట్టి, మాట ఇచ్చా కాబట్టి, నేను చేయాలనే తపన నాకు ఉంది కాబట్టి నేను పేదోళ్ళకి చేస్తాను. మీరేం చేస్తారు? ఎన్కేసుకుంటారు. ఇక్కడ యూజ్ ఏముంది? సో ఇప్పుడు నేను ఇంకేం అడుగుతానంటే, హర్ష సాయి ఫేస్ ఆఫ్ ఇది ఆయన హెల్పింగ్ నేచర్ అనే ఒక ముసుగులో వెనక బెట్టింగ్ యాప్స్ కి వచ్చే డబ్బులన్నీ దోచుకుంటున్నాడు. సో అదే డబ్బులతో కొంచెం ఇప్పుడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ కొంచెం బయటికి మంచిగా చూపించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాడు అని నేను అంటాను బ్రో.
లేదు బ్రదర్, ఇక్కడ మీరు బేసిక్ గా చూసుకున్నట్టయితే ఉమ్, ఎంతో మంది నేను ఇదే చెప్పదలుచుకున్నా, ఎంతో మంది చేసినప్పుడు లేదు, ఓన్లీ హర్ష గారి మీద ఎంత స్పెసిఫిక్ గా టార్గెట్ చేయడమే. ఇప్పుడు కూడా చేయలేదు. హర్షణ గురించి రీసెంట్ గా బెట్టింగ్ అనేది వచ్చింది, అంత అలచల్ అవుతుంది. ఉమ్, ఎట్లా వచ్చింది? లోకల్ బై నాని అనే ఉమ్, పర్సన్ ఉమ్, వైజాగ్ లో ఉంటాడు. ఉమ్, అతను బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేశాడు. ఉమ్, చేసిన తర్వాత ఏమైంది, అతనికి ఉన్నటువంటి ఒక ఫాలోవర్ ఉమ్, దాన్ని నమ్మి ఉమ్, బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఉమ్, వైజాగ్ పిఎస్ లో ఉమ్, కేసు పెట్టాడు. ఏమని కేసు పెట్టాడు? ఇతను చేయబట్టే నేను బెట్టింగ్ అనేది చేశా ఉమ్, అని ఉమ్, పెట్టాడు. పెట్టిన తర్వాత అతని మీద కేసు అయింది. ఓకే. కేసు అయిన తర్వాత హర్షణ గురించి ఎట్లా బయటకు వచ్చింది, తర్వాత ఎవరు ఉన్నారు ఉమ్, అనే దానిపై హర్షణ గురించి తర్వాత ఎవరంటే చేస్తేనే కదా ఉన్నదని మీరు అంటారు. ఉమ్, వన్స్ అపాన్ ఏ టైం చేశాడు, అది అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఉమ్. మళ్ళీ అన్న గురించి తీయాల్సినటువంటి టాపిక్ ఏంటి? అది మానిపోయింది, అయిపోయింది, మళ్ళీ ప్రమోట్ కూడా చేయలేదు. ఇప్పుడు తప్పు ఎప్పటికైనా తప్పే కదా. ఓకే. ఇప్పుడు తప్పు 2018 లో చేసిన తప్పే, నిన్న చేసిన తప్పే, దానికి Hmm. డెఫినెట్ గా శిక్ష పడాలి. సో Government ఏం హర్ష సాయి చేస్తుంది? ఇప్పుడు పారిపోయాడు అని చెప్పేసి అని అంటున్నారు. బయట దుబాయ్ వెళ్ళాడు, బ్యాంకాక్ వెళ్ళాడు, ఇట్లాంటివన్నీ అంటున్నారు. ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? సో మరి లేదు వెళ్ళాడని. కదా, అవైలబుల్ లేడు కదా ఇక్కడ. Huh? ఆయన మీద కేసు ఫైల్ అయినప్పుడు ఒక Okay. నోటీసులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆయన? తన పర్సనల్ వర్క్ మీద వైజాగ్ లోనే ఉన్నాడు. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళాడు, దుబాయ్కి వెళ్ళాడు అని మీరు అంటున్నారు కదా, Hmm. ప్రూఫ్ గానీ ఎవిడెన్స్ అని ఏమన్నా ఉందా వెళ్ళినట్టు? Okay. ఇప్పుడు మరి ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాడని ప్రూఫ్ అయింది. అతను ఎటు వైజాగ్ లో ఉన్నాడని అతను పర్సనల్ ఏదైతుందో అది చేసుకుంటున్నాడు. ఓకే, మీరు వైజాగ్ వెళ్ళారని అనుకోండి, బయటికి వెళ్ళాడని మీరే అంత మేజర్ గా ఎట్లా సరే, ఆయన బ్యాంకాక్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, Hmm. తప్పించుకొని వెళ్ళాడు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు నేను అన్నది కదా, ఓకే, బయట ఓకే, సోషల్ మీడియాలో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఐ గాట్ ద పాయింట్ క్లియర్లీ. బట్ ఇక్కడ ఏమైందంటే టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఉమ్, టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయి, హర్ష గారి అక్కడ తమ్మునేలో పెట్టాలి, ఉమ్, హర్ష గారి గురించి ఏదో ఒకటి తమ్మునేలు రాయాలి. ఉమ్, అట్లయితేనే మన ఛానల్ అనేది ఫేమస్ అవుతుంది అన్న దానిపై ఇట్లా చేస్తున్నారు. దుబాయ్కి వెళ్ళాడు, పారిపోయాడు, ఎక్కడున్నా తీసుకొస్తాం, ఉమ్. అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేస్తారు? ఇప్పుడు ఏం కూడా నువ్వేమంటావు? చేయలేదు. హర్ష సాయిని ఫేమ్ ని యూజ్ చేసుకొని ఛానల్స్ అన్ని అవును, బతుకుతున్నాయి అంటావు, అంతేనా? అబ్సల్యూట్. నేను ఇక్కడైనా ఇప్పుడు ఇదే చెప్తా, రేపు కూడా ఇదే చెప్తా. నేను ఆ. చూసాను కాబట్టి చెప్తా. ఆ. ఏ తమ్మునేలు చూసినా కూడా, ఆ, కూడా హర్ష గారి ఫోటో లేని తమ్మునేలు ఉండట్లేదు. ఉమ్. ఓకే, నేను తప్పు చేసిన వాళ్ళు మిమ్మల్ని అందరూ చేస్తున్నారు, హర్ష సాయి ఒక్కదే వేయట్లేదు. వాళ్ళు సెలబ్రిటీస్ కూడా వదలలేదు కదా. సెలబ్రిటీస్ అని మీరు అంటున్నారు. ఆ, హర్ష గారు చేసినప్పుడు కూడా, ఉమ్, గత కొన్ని సంవత్సరాల కింద ఉమ్. చేసినప్పుడు కూడా ఉమ్, బాధ్యత అనేది ముఖ్యం, ఉమ్, అతిథి అనేది ముఖ్యం అనుకుంటా వార్నింగ్ ఇచ్చే చేశాడు. ఉమ్, చేశాడు. వీళ్ళందరూ అలా చేయలేదు. ఉమ్. డైరెక్ట్ మీరు ఆడండి, గెలవండి, డబ్బులు వస్తాయి, ఉమ్. మీ జీవితాలు బాగుపడతాయి అన్న కాన్సెప్ట్ తో వీళ్ళు చేశారు. బ్రదర్ నాదొకటి, హర్ష సాయి మంచి చేసినప్పుడు కూడా ఈ ఛానల్స్ అన్ని చూపించింది. ఉమ్. ఛానల్స్ అన్ని ఇప్పుడు హర్ష సాయి మంచి చేస్తున్నాడు, మంచి పర్సన్, వచ్చిన డబ్బులన్నీ వచ్చాయి, ఫ్రీ పెట్రోల్ బంక్ పెట్టాడు, ఇట్లా మంచి చేస్తున్నాడు అప్పుడు చూపించాయి కదా. ఓకే, మరి అప్పుడు మంచి చేసి చూపిస్తేనేమో ఛానళ్ళు మంచివి. ఇప్పుడు హర్ష సాయి బెట్టింగ్ యాప్ చేశాడని చెప్తేనే ఛానల్ చెడ్డవా? అది ఇప్పుడు చేయలేదు కదా. అంటే ఒకప్పుడు చేసిండే అది అయిపోయింది. అతను మళ్ళీ ఏమని చెప్పాడు, బెట్టింగ్ ప్రమోషన్ ఒకప్పుడు చేసా, ఇప్పుడు చేయలేదు, కావాలని నా మీద అటాక్ చేస్తున్నారు. మాకు అర్థమవుతుంది కదా, కావాలని టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తిపై టార్గెట్ చేయడం, అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతను ఉన్న డబ్బుతో ఉన్నటువంటి డబ్బుతో ప్రతి ఒక్కటి పేదవాళ్ళకే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్. సరే, బెట్టింగ్ ప్రమోట్ చేశాడు అనుకోండి, ఎగ్జాంపుల్ గా ₹1,00,00,000 వచ్చింది. ₹1,00,00,000 వచ్చిన దాంట్లో 20 లక్షలు అంటే GST కింద ట్యాక్స్ కట్ అయింది అనుకో. సరే అనుకుందాం, మిగతా 80 lakhs ఉంటాయి. ఆ 80 lakhs లో 60 lakhs పేదవాళ్ళకి చేశాడు. 60 lakhs పేదవాళ్ళకి చేసిన తర్వాత 20 lakhs ఉంటాయి. ఆ మనీ అనేది ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఇంకా లీగల్ టీమ్ అనేది ఉంటుంది, క్రూ మెంబర్స్ అని వీళ్ళు ఉంటారు. ఆ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ మొత్తం వీటికి ఖర్చు అవుతుంటాయి. అతను ఇప్పుడు కోట్లు సంపాదించి ఎన్కేసుకోవాలి, కానీ పేదోళ్ళకి ఎందుకు చేస్తున్నారు? నా పాయింట్ ఏంటంటే, హర్ష సాయి మంచి చేశాడు, చేయలేదని ఎవరు అనట్లేదు. సో చేశాడు, ఏ డబ్బుతో చేశాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని కంపేర్ చేయొచ్చో చేయకూడదు. ఇప్పుడు నేను ఒక పర్సన్ ని చంపేశాను, నాకు ₹1,00,000 తీసుకున్నా అతని దగ్గర నుంచి. ₹1,00,000 తీసుకొని నేను ఒక ₹1,00,000 తీసుకుని ఒక 50,000 నేను బయట హెల్ప్ చేసి ఇంకో 50,000 నాకు యూజ్ చేసుకున్నాను అనుకో, మరి అది ఎలా ఉంటుంది? తప్పే కదా. చచ్చిపోతున్నారు బ్రదర్, బెట్టింగ్ యాక్సెప్ట్ చేస్తున్నా. వన్స్ అపాన్ ఏ టైం బెట్టింగ్ ప్రమోట్ చేశాడు, చేయలేదు అనట్లే. వన్స్ అపాన్ ఏ టైం చేశాడు, ఇప్పుడు చేయలేదు. ఒకప్పుడు చేసిండు, మేము ఒప్పుకుంటున్నా. అదే ఇన్స్పిరేషన్ గా ముందుకెళ్తున్న వ్యక్తిగా నేను ఒప్పుకుంటున్నా, చేశాడు. మళ్ళీ ఇప్పుడు తీయడం అనేది కరెక్ట్ కాదు కదా. నీ దృష్టిలో హర్ష సాయి మంచోడా చెడ్డోడా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత 100కి అంటే నేను బెట్టింగ్ యాప్ దాని గురించి ఏం మాట్లాడదు, తెచ్చుకోవాలి. నేను హెల్పింగ్ విషయంలో అతని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. నేను బాస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హెల్పింగ్ విషయంలో ముందుకెళ్తున్నా.
అయితే ఇప్పుడు హర్ష సాయి బెట్టింగ్ చేశాడు బ్రదర్. Okay. నువ్వు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు అంటున్నావు. Okay. నువ్వు కూడా ప్రమోట్ చేస్తావా? డెఫినెట్లీ. నేను ఇప్పుడే చెప్పా కదా, ఓన్లీ హెల్పింగ్ విషయంలో హర్ష గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ హర్ష సాయి ప్రమోట్ చేయడం తప్పే. వన్స్ అపాన్ టైం చేసింది వన్స్ కాబట్టి టైం కాదు బ్రదర్. ఇప్పుడు అప్పుడు చేశాడు, అప్పుడు తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ హర్ష సాయి ఏం ఆన్సర్ చెప్తారు చెప్పు? ఆయన చెప్పడం వల్ల బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు పోగొట్టుకొని చచ్చిపోయినప్పుడు, నేను అందరి గురించి అడగట్లా, అందరు ప్రమోట్ చేశారు, అందరు చచ్చిపోయారు, వాట్ ఎవర్. నువ్వు హర్ష సాయి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు హర్ష సాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల చచ్చిపోయిన వాళ్ళకి హర్ష సాయి ఏం సమాధానం చెప్తాడు? ఎన్ని కోట్లు ఇచ్చి ఆ ప్రాణాలు తీసుకొస్తాడు? ఓకే, మీరు ఇంత పర్టికులర్ గా పాయింట్ అడుగుతున్నారు కదా, హర్ష సాయి ప్రమోట్ చేస్తేనే ఇంతమంది చనిపోయారు అంటున్నారు. అసలు ముందు గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటే అసలు ఇదంతా ఉండనే ఉండదు కదా, ఇంత హడావిడి అనేది ఉండదు కదా. ముందు గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి రాకపోతుండే, ఎంతో మంది యువత బలిదానాలు కాకపోతుంటాయి కదా. సో ఇప్పుడు హర్ష సాయి తప్పు చేయడానికి కారణం గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు కాబట్టి హర్ష సాయి చేశాడు అంటూ. అప్పుడే పర్టికులర్ యాక్షన్ తీసుకుంటే ఎక్కడ దాకా రాకపోతుంది. అదే దాని అర్థం అదే కదా. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి బెట్టింగ్ యాప్స్ అందరూ ప్రమోట్ చేశారు. ఇది నీ ఒపీనియన్ అంతేనా? గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ పట్టించుకోలేదు తప్పు చేసేవని బెట్టింగ్ యాప్స్ మీద. ఇంకోటి, మెట్రోలో నేను ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసినప్పుడు మెట్రో మొత్తం మెట్రో అన్ని ఉంటాయి కదా బాక్సెస్, అన్నిట్లలో 1x పర్ మ్యాచ్ 1x బెట్ ఆడండి గెలవండి, ఫ్యూచర్ లో మంచి పొజిషన్ ఉంటుంది, అవి మొత్తం ఉంటాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతగానం ఉంది, వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు ఇందులో మెట్రోలో. దాని చీఫ్ ఏం చేస్తున్నాడు? చీఫ్ మీద కేసు ఉండదా? ఇదంతా చేసినప్పుడు బోర్డు మెంబర్స్ మీద అవును, బోర్డు మెంబర్స్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో చేస్తుంది. ఇప్పుడు అందరూ వరుసగా వస్తున్నారు బయటికి, ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అందరికి వస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే ఫైనల్ గా అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు దీని గురించి? హర్ష సాయి మంచోడు అంటావు, ఇన్స్పిరేషన్ తీసుకున్నా అంటావు, మరి ఆయన వల్ల చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంతమంది చెప్తున్నారు, ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఆయన ఏ యాప్ అయితే ప్రమోట్ చేశాడో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దానికి ప్రూఫ్లు కావాలంటే ఇప్పుడు హర్ష సాయికి ఫోన్ చేసి, అన్నా నేను ఈ మ్యాచ్ ఆడుతున్నా, నేను నీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, కాల్ రికార్డింగ్ పెట్టాలని. మీరు పర్టికులర్ గా అదే పాయింట్ తీసుకొని హర్ష సాయి వల్ల ఇంతమంది చనిపోయారు, హర్ష సాయి ప్రమోట్ చేయకపోతే ఇంతమంది బతుకుండే వాళ్ళు అని మీరు అదే అడుగుతున్నారు కదా. ఇప్పుడు హర్ష సాయి చేస్తేనే చనిపోయారని మీరు అంటున్నారు. వేరే వాళ్ళు హర్ష సాయి చేస్తేనే కదా బ్రదర్, ఆయన చేసినందు వల్ల కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా అంటున్నారు. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? జస్ట్ అది ఫాల్స్ ఎలిగేషన్ నా సైడ్ నుండి చనిపోవడం అనేది. సో ఇప్పుడు మీడియాలో చేసేదంతా అబద్ధం కావాలని చేస్తున్నారు అంటావు. హర్ష సాయి యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎవరికి ఏం కాలేదు, ఎవరు నష్టపోలేదు అంటావు. ఒకప్పుడు చేసినప్పుడు అప్పుడు అయినా ఇష్యూస్ ఏం జరగలేదు. అప్పుడు వ్యక్తిగతంగా అతన్ని టార్గెట్ చేసి అతనికి ఉన్నటువంటి ఎదుగుదలను పడకూడదామని చేస్తున్నారు తప్ప. అప్పుడు ఎలా ఉందంటే హర్ష సాయిని ఏమన్నంటే మొత్తం విరుచుకు పడేటట్లు ఉంది. ఆయన మంచోడు, అసలు నువ్వు ఎట్లా అనగలుగుతావు హర్ష సాయిని, ఆయన మంచోడు, ఆయన తప్పు చేసినా కరెక్టే అని చెప్పి అందరూ గుడ్డిగా చెప్పారు. మరి ఇప్పుడు భయపడ్డారు. ఇప్పుడు కూడా ఉన్నారు అట్లా. సో ఇచ్చిపోతారు హర్ష సాయి కోసం. నువ్వు కూడా చాలా అభిమానం. మరి పేరెంట్స్ ఏం కావాలా ఇప్పుడు? అంటే పేరెంట్స్ అంటే నీకు జన్మనిచ్చి నేను పెంచి వాళ్ళు ఏం కావాలి? నువ్వు హర్ష సాయి కోసం చచ్చిపోతా, నేను పలానా హీరో కోసం చచ్చిపోతా, నేను చచ్చిపోతా అంటే ఇది కాదు అంటే మీకు అలా అర్థం కాలే. హర్ష సాయి అంటే నాకు చాలా అభిమానం అంటున్నా నేను. సో ఏదైనా చేయడానికి రెడీగా ఉంటావు హర్ష సాయి కోసం. హర్ష సాయి గారు చూసుకున్నట్టయితే ఏది కూడా రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. చేసినప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ లో చెప్పా ఇంతకు ముందు కూడా, బాధ్యత అనేది ముఖ్యం, ప్రతి ఒక్కటి చూసుకునే ఆడాలి. సరే ఏదన్నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు అని ఒప్పుకుంటున్నా. ఓకే, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. నేను ఒకటి అడుగుతా బ్రదర్, చెప్పండి. హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి తప్పు చేశాడు అని అంట, నువ్వు ఒకటే చెప్పు, హర్ష సాయి తప్పు చేశాడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి చేయలేదు? ఓకే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విధంలో నేను యాక్సెప్ట్ చేస్తా బ్రదర్. ఏం యాక్సెప్ట్ చెప్పు మరి? హర్ష సాయి బెట్టింగ్ యాప్ లో తప్పు చేశాడని చెప్పు మరి. నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఓకే, మిస్టేక్ చేశాడు అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటే మిస్టేక్ చేశాడు, బట్ మళ్ళీ చేయబోము అని కూడా చెప్పాడు. అదే గుర్తుంటది ఏంటిది, అందరూ ఎలా చేశారంటే ఆడండి ఆడండి అని ఫోర్స్ చేశారు. ఏంటిది, ఫాలోవర్స్, ఆడియన్స్ ని. హర్ష గారు మాత్రం ముందు వార్నింగ్ ఇచ్చుకుంటేనే, ఇంకా ముందు ఆలోచించండి, డైరెక్ట్ ఆడకండి, వార్నింగ్, బాధ్యత అనేది ముఖ్యం, డబ్బులు ఊరికే రావు, కష్టపడితే తప్ప డబ్బులు రావు, మీరు పోగొట్టుకోకండి అనుకుంటూ వార్నింగ్ ఇస్తేనే ఇచ్చుకుంటూనే చేశారు. సో ఓకే, సో ఇది ఫైనల్ గా హర్ష సాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మందికి బ్రదర్ అయితే చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు.
అంటే ఆయన దగ్గర లేకపోయినా దాచిపెట్టుకొని పేరెంట్స్ ఇచ్చిన మనీ ఇంత చిన్న వయసులో హెల్ప్ చేయడం అనేది చాలా గ్రేట్ అప్రిషియేషన్ ఇది. సో ఇదే విధంగా వెళ్ళాలి. సో నువ్వు బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి ముందు ముందు చాలా ఉంటాయి. నువ్వు అవి ప్రమోట్ చేయకు. అస్సలు ప్రమోట్ మంచిగా నీకున్న మనీతో నువ్వు చెయ్యి. ఇంకెవరన్నా సహాయం చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళ సహాయం తీసుకొని చేయి, కానీ బెట్టింగ్ యాప్స్ జోలికైతే వెళ్ళకు. ఎవరి దగ్గర కూడా ఆశించొద్దు. నా అంతా నేను చేయాలనేది నేను అనుకున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ పేరెంట్స్ తీసుకున్నావా? టైం అయిపోయింది. సరే చెప్పు బ్రదర్. ఈ విషయంలో నా పేరెంట్స్ కూడా హెల్ప్ చేశారు చాలా, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లా చెప్పేసి ఏదో అట్లా అంటున్నారా? నాకు ఈ విషయంలో పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు, పుష్ చేశారు, బయట కామెంట్స్ పట్టించుకోకుండా అని చెప్పేసి. రిపీట్ ఇది వేసుకున్నా. యాక్చువల్గా బ్రదర్ ఇక్కడ బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్ చూసుకున్నట్టయితే నన్ను మా అమ్మ నాన్న అక్కయ్య గాని ఎంతో విధంగా సపోర్ట్ చేశారు. ఇన్ని ఇలా కామెంట్ చేస్తున్నారు అది దాన్ని మాట్లాడితే కూడా ఎవరెన్నో కామెంట్ చేస్తారు, మనం పట్టించుకోవద్దు. పట్టించుకుంటే మనకు ముందుకు వెళ్ళలేము. అసలు నీకు థాట్ రావడమే అసలు ఆశ్చర్యపోయే అటువంటి అంశం ఇది. యాక్చువల్గా నీకు ఒకటి చెప్పాలి మీకు. జనవరి 1 రోజు మా అమ్మ ఒక కంగనాలకి వెళ్ళింది. కంగనాలకి వెళ్ళినప్పుడు అంటే తెలిసిన అంటే కంగనాల్లోనే పరిచయం, మమ్మీకి కంగనాల్లోనే పరిచయం. తను ఏమందంటే మీ బాబు ఏదైనా సంస్థలో చేస్తాడా అని. లేదండి, హెల్పింగ్ చేసే హ్యాబిట్ అవుతుంది అని మమ్మీ చెప్పేసింది. చెప్పేసిన తర్వాత అవును నేను మీకెలా తెలిసిన అడిగితే మా ఫ్రెండ్ చూపించింది రీల్స్ అనేసి మమ్మీకి చెప్పింది. చెప్పిన తర్వాత అసలు మీ బాబు మీ కడుపులో పుట్టడమే అసలు చాలా అదృష్టం, అటువంటి వ్యక్తులు అసలే ఉండరు, చేసేవాళ్ళు ఏదో 1000 మందిలో ఒకరిద్దరు ఉంటారు అని చెప్పి. అది అయిపోయిన తర్వాత మమ్మీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి అసలు ఎంతో ఎమోషన్ గా నీ వల్ల నాకు ఈ రోజు ఎంత అప్రిషియేట్, జనవరి 1 రోజు ఇంత అప్రిషియేట్ చేసింది ఒక ఆంటీ అని చెప్పింది. అసలు నేను ఆశ్చర్యపోయినా. మమ్మీ నువ్వు ఇది ఒకటే చూసినావు, ముందు ముందు రోజులలో మంచి నేమ్ వస్తుంది మీకు, మంచి మీరు నన్ను కన్నందుకు, ఈ బతిచ్చినందుకు, నేను ఈ పొజిషన్కి వచ్చినందుకు మంచి పేరు తీసుకొని వస్తా, మీకు ఏదో విధంగా పేరు తీసుకొని వస్తా, మంచి పేద వాళ్ళకు మంచి హెల్ప్ చేస్తా, హెల్ప్ చేసి నాకు వచ్చినటువంటి ఇన్కమ్ కూడా నేను ఇంకా దాయకుండా, మళ్ళీ చెప్తున్నా ఇంటర్వ్యూలో కూడా చెప్తాను, నేను దాయకుండా ప్రతి ఒక్క రూపాయి పేద వాళ్ళకే పెడతా, నా తుది శ్వాస వరకు పేదోనికి అండగా ఉంటాను నేను. ఎటువంటి మనం ఏ ఫాల్స్ ఎలిగేషన్ అయితే ఉండదు మన సైడ్ నుంచి అని నా పేరెంట్స్ చెప్పారు. నా పేరెంట్స్ని నేను ఏదైనా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా పుష్ చేశారు. ఇంకా మా సిస్టర్ వచ్చి చూసుకుంటే నా దగ్గర రీసెంట్గా మనీ లేనప్పుడు, నేను హైటెక్ సిటీలో ఉన్నా, మనీ లేనప్పుడు తిన్నావా అని అడిగింది. తిన్నావారా అంటే తినలేదు అని చెప్పాను. ఏమైంది, ఎందుకు తినలే, టైం అవుతుంది అని. మా అక్క ఇప్పుడు ప్రజెంట్ నాకు అకౌంట్లో పేమెంట్ లేదు అని చెప్పా. ఎంబడే పంపించి ఇప్పుడు నువ్వు తినాలి, చాలా ఫోర్స్ చేస్తే నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పురా, అమౌంట్ లేకపోతే నాకు చెప్పు, ఏదోటి చేయక నువ్వు ముందుకే ఫార్వర్డ్ అవ్వాలి, సక్సెస్ నువ్వు చేసే థీమ్కి టైటిల్కి మంచి సక్సెస్ ఉంది ముందు అని చెప్పేది. మళ్ళీ ఇద్దరి గురించి చెప్పదలుచుకున్నాను. నేను ఏ క్రిటికల్ కండిషన్లో ఉన్నా కూడా బ్రదర్స్ ఉంటారు. తాళ్ళ సాయి కుమార్ రెడ్డి బాబాయ్ అని, చక్రి అన్న సపోర్ట్ చేస్తుంటారు, చాలా మోటివేట్ చేస్తుంటారు, మోటివేట్ చేస్తూ పుష్ చేస్తూ ఉంటారు. నీకు ఏదైనా అవుతే నాకు చెప్పురా, మేము చూసుకుంటాం, నీకేం ఇబ్బంది ఉండదు, మేము ఉన్నంత కాలం నీకు ఏం అవ్వదు చెప్తుంటారు, మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా నేను నా సైడ్ నుంచి ఆల్ హోటెడ్ థ్యాంక్ యూ సో మచ్ అని నేను వాళ్ళకి చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. పాపం తినడానికి లేకపోయినా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచన గొప్పది. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నువ్వు కూడా ముందుకెళ్ళు, నువ్వు ఎప్పుడూ ఆపుకు దీన్ని. సో నా ఫుల్ సపోర్ట్, శశి టీవీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.